కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, గడిచిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ రాక్షస పాలకులు పేద ప్రజలను అన్ని విధాలా మోసం చేశారని, ముఖ్యంగా పేదల సొంతింటి కలను చిదిమేసిన పాపం వైసీపీకి దక్కుతుందని
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి ఇళ్లు కేటాయించేందుకు ఏ విధానం అమలు చేస్తామో స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిని కోరారు. రాష్ట్ర శాసనసభలో శనివారం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడారు. పేదల పక్షపాతిగా ఇప్పటికే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పేరొందిన ఎమ్మెల్యే బడేటి చంటి రాష్ట్ర శాసనసభలో వారి పక్షాన మరోసారి తన వాణిని బలంగా వినిపించారు. ప్రధానంగా ఇళ్ల కాలనీల పేరుతో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎంతోమంది పేదలు తీవ్రంగా నష్టపోయారు. వైసీపీ పాలకులు మోసపూరిత మాటలు చెప్తూ వారిని 5 ఏళ్లు మభ్యపెట్టి మాయ చేశారని, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి గత ప్రభుత్వం 6,480 ఇళ్లు మంజూరు చేసిందని, అయితే వాటిలో 4,272 ఇళ్లు రద్దు చేసినట్లు చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఇళ్ల నిర్మాణం దాదాపు 13% పూర్తయిందని, దీనికి 41,40,00,000 రూపాయలు ఖర్చు కూడా చేశారని అన్నారు. భవిష్యత్తులో బ్యాంకులు తమకు రుణ మొత్తాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారుల ఇళ్లకు తాళాలు వేస్తే పరిస్థితి ఏంటంటూ ఎమ్మెల్యే బడేటి చంటి రాష్ట్ర శాసనసభలో ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పేదలకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చామని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇళ్ల లబ్ధిదారులందరికీ మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రిని ఆయన కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 6,480 ఇళ్లు శాంక్షన్ అయినాయి అధ్యక్ష. 4,272 ఇళ్లు క్యాన్సిల్ చేశారని చెప్పి ఇచ్చారు. దీనికి సంబంధించి మరి 13% వర్క్ కంప్లీట్ అయింది. దానికి సంబంధించి 41,40,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఆల్రెడీ పొలం నిమిత్తం కూడా మనం కోట్లలో ఖర్చు పెట్టినట్టు ఉన్నాం. మరి వీటికి సంబంధించి మరి డీడీలు కట్టిన వారికి మరి మనం అందరికీ ఇల్లు ఇస్తామా లేదా అనేది, దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేది మరి మంత్రివర్యులు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఈ 4,272 ఇళ్లు క్యాన్సిల్ అయినాయి, మళ్ళీ మనం వాళ్ళకి ఇస్తామా లేదా, ఏ నిర్ణయం తీసుకుంటున్నాం అనేది కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అలాగే మొన్న గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర మరి మీటింగ్ వేయడం జరిగింది. అందులో మరి జిల్లాకు సంబంధించి 18 కోట్ల రూపాయల దాకా వడ్డీ ఉందని చెప్పి చెప్తున్నారు. రేపొద్దున ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరి బ్యాంకర్స్ వాళ్ళకి తాళాలేస్తే దీని మీద మనం ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా మనం ముందుగానే ఊహించి లబ్ధిదారులకు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చామో అందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మరి వీళ్ళకి ఇల్లు ఇస్తామా, టిడ్కో ఇల్లు ఇస్తామా, లేకపోతే వేరే ఇల్లు ఇస్తామా అనేది ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రభుత్వం మరి మంత్రివర్యులు గారు సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుకోవడం జరుగుతుంది అధ్యక్ష. పెదపాడు మండలం బొమ్మలూరు గ్రామం అయ్యప్ప స్వామి శరణఘోషతో దద్దరిల్లింది. అయ్యప్ప స్వామి శరణాలతో మారుమ్రోగింది. స్వామివారి వేదిక శబరిమలై అయ్యప్ప క్షేత్రాన్ని తలపించింది. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయ్యప్ప మాలదారులతో పాటు భక్తులు కూడా భక్తి పారవస్యంలో మునిగి తేలారు. బొమ్మలూరు గ్రామంలోని కొయ్యూరు రోడ్లో ఉన్న దీపక్ నెక్స్ట్ జెన్ ఫీడ్స్ ఆవరణలో శుక్రవారం రాత్రి హరిహర సుత అయ్యప్ప స్వామి పంచమ మహాపడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నెక్స్ట్ జెన్ సీడ్స్ చైర్మన్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన పడిపూజ కార్యక్రమంలో కేరళకు చెందిన మేలుతంత్రి మురళి నంబూద్రి ముఖ్య అతిథిగా పాల్గొని పడిపూజ తంతును అత్యంత సాంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ పడిపూజ మహోత్సవంలో వివిధ గ్రామాలకు చెందిన అయ్యప్ప మాలదారులు పాల్గొని భక్తి పారవస్యంలో మునిగి తేలారు. అయ్యప్ప స్వామి గీతాలను ఆలపిస్తూ పేటతుళ్లి ఆడారు. పడిపూజ సందర్భంగా స్వామివారిని ఉంచేందుకు ప్రత్యేక పువ్వులు, విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన వేదిక భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, రాధా దంపతులు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, గద్దె అనురాధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని నంబూద్రి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన అడుసుమిల్లి సుబ్రహ్మణ్యాన్ని మరియు డైరెక్టర్లను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ జెన్ ఫీడ్స్ కంపెనీ ప్రతినిధులు అడుసుమిల్లి చైతన్యవాసు, కొండ్రెడ్డి వెంకట సత్యనారాయణ, కొండ్రెడ్డి సూర్యప్రభాకర్, కొండ్రెడ్డి అప్పారావు, మవ్వ వీర వెంకట దుర్గా మల్లేశ్వరరావు, కొల్లి రాజశేఖరరావు, పునుకొల్లు వెంకటరమణ, కామినేని బాలమురళీకృష్ణ, తేతలి శ్రీనివాస్, అక్కిన శేషాద్రి, కంచెట్టి శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏలూరుకు చెందిన తడికిమెళ్ల ప్రసాద్ గురుస్వామి అయ్యప్ప శరణాలతో స్వాములను ఉత్సాహపరిచారు. సెకండ్ విజువల్
ఏలూరు ఆర్ఆర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం శనివారం ప్రజలతో సందడిగా మారింది. నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతులు అందించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలువురు ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ పేదవారికి న్యాయం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రపంచ పటంలో నిలబెట్టడానికి శ్రమిస్తున్నారని చెప్పారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యేలందరూ ముందుకు నడుస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో కౌరవ సభగా మారిన శాసనసభను ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవ సభగా మార్చి చూపించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నాయకులు బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. Hey!
ఏలూరు ఆర్ఆర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం శనివారం ప్రజలతో సందడిగా మారింది. నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతులు అందించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలువురు ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ పేదవారికి న్యాయం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రపంచ పటంలో నిలబెట్టడానికి శ్రమిస్తున్నారని చెప్పారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యేలందరూ ముందుకు నడుస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో కౌరవ సభగా మారిన శాసనసభను ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవ సభగా మార్చి చూపించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నాయకులు బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అంటే సోమవారానికి మామూలుగా సరే సక్రం వస్తాను మరి వాళ్ళు పెట్టారుగా 75 ఉంది తిప్పుకోవాలి. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళడానికి మరి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తూ మరి శాసనసభ సమావేశాల్లో కూడా అనేక బిల్లులు పెడుతూ, అలాగే రాష్ట్ర బడ్జెట్ని ఏ విధంగా అయితే అన్ని వర్గాల వారికి ఉపయోగపడేటట్టుగా ఉంటుందో ఆ విధంగా మరి ఆయన ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా పేదవాడికి న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో, అలాగే ఆంధ్రప్రదేశ్ ఏదైతే 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు, మరి అన్నింటినీ కూడా గాడిలో పెడతానికి ఒక్కొక్కటిగా ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా జరిగింది చెబుతూ రేపు రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో మరి ఉన్నత స్థానంలో నిలబెడతానికన్న ఉద్దేశంతో ఆయన చేయటమే కాదు అందరినీ కూడా చేయించడానికి ప్రతి ఒక్కరిని కూడా క్రమశిక్షణ అనేక ట్రైనింగ్ క్లాసులు పెడతాం. అలాగే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా ఆయన సూచనలు చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు ఏం చేయాలి, ప్రజల్లో ఉండాలి అని అనుకుంటే చిరస్థాయిగా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు కావాల్సిన పనులు ఏ విధంగా చేయాలి అనేది కూడా ఆయన అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే శాసనసభని ఏదైతే ఆ రోజున కౌరవ సభగా చేశారో వాళ్ళు మళ్ళీ శాసనసభని గౌరవ సభగా చేస్తానని చెప్తూ ఎంత గౌరవప్రదంగా అందరూ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారని మీరు అందరూ కూడా చూస్తున్నారు. రోజు కూడా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఎమ్మెల్యే కూడా ముందుకు సాగుతున్నారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితోనే నిర్ణయించబడింది. పవన్ కళ్యాణ్ గారు కూడా తగు సూచనలు ఇస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగా మనం ఎదరికెళ్తే సోషల్ మీడియా వేదికగా ఏదైతే వాళ్ళు కామెంట్లు చేశారో వాటికి కూడా ఒక బిల్లుని చట్టం తయారు చేయాలని చెప్పి శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఒక చట్టం తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కూడా ఏదైతే కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం బాగుండాలని ఓటేశారో జరుగుతున్న పరిపాలన కూడా వాళ్ళు ఎదరికి తీసుకెళ్లాల్సిన బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తక్కువ డబ్బుకు ఎక్కువ బంగారం ఇస్తామని నమ్మబలికి అమాయకుల వద్ద నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేసిన ముఠాను కైకలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి 16 లక్షల రూపాయల నగదు, నకిలీ బంగారు పూసల దండ, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. కృష్ణా జిల్లా పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పండ్రాజు రవీంద్ర కుమార్ గత 4 సంవత్సరాలుగా ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామంలో చేపలు, రొయ్యల చెరువులను సాగు చేస్తున్నాడు. ఇతని వద్ద గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన దబ్బా ఈశ్వర్ అనే వ్యక్తి పనిచేసేవాడు. ఇతని వద్ద గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన దబ్బా ఈశ్వర్ అనే వ్యక్తి పనిచేయడంతో కొంతకాలం క్రితం రవీంద్రకు ఫోన్ చేసి తన వద్ద బంగారం ఉందని, మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇచ్చేస్తానని నమ్మించాడు.
మొదటి విడతగా 5 లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడు. మిగతా డబ్బు చెల్లించి బంగారాన్ని తీసుకునేందుకు విజయవాడ రమ్మని అక్కడ నుంచి గుంటూరుకి తర్వాత NH-16పై ఉన్న వెంకటాచలాన్ని రప్పించాడు. అక్కడ రవీంద్రను, బాణావత్తు చిన్న, బోక్య శ్యామ్ మరికొంతమందితో కలిసి ఈశ్వర్ బెదిరించి 15 లక్షల రూపాయలు తీసుకుని పరారయ్యాడు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా వివిధ బృందాలుగా ఏర్పడిన పోలీసుల వారు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో కైక్లూరు రూరల్ సిఐ రవికుమార్, ఎస్ఐలు విఎస్వి భద్దర్రావు, సూర్య రామచంద్రరావు, వి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు మన కైకలూరు రూరల్ సర్కిల్ అండ్ ఎస్పెషల్లీ మన ముదినేపల్లి పోలీస్ సిబ్బంది, మన డిఎస్పీ గారు, ఏలూరు డిఎస్పీ గారు, శ్రావణ్ కుమార్ గారు అందరూ కలిసి ఒక చక్కని గ్యాంగ్ని పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ ఒక టాలెంట్ ఏమంటే బాగా చేపల చెరువులు ఎవరు చేస్తున్నారు, ఎవరి దగ్గర బాగా డబ్బు ఉంటుంది, అది బాగా అంచనా వేయగలుగుతారు. ఎలా అంచనా వేయగలుగుతున్నారంటే వీళ్ళందరూ ఒక షికారి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. పక్షిరాజగూడెం అన్న వీళ్ళ పేరు కూడా, ఊరి పేరు కూడా ఈ పక్షుల్ని తరమడానికి వీళ్ళని చాలామంది హైర్ చేసుకుంటారు. పిట్టలు కొట్టే వాళ్ళు అంటాం మనము. దాని ద్వారా ఎవరు ఏ రైతు ఎంతమంది పిట్టల్ని కొడుతున్నారు దాని ద్వారా ఒక అంచనాకు వస్తారు. ఎంత వీళ్ళ దగ్గర డబ్బు ఉండే అవకాశం ఉంది, దాన్ని బట్టి వీళ్ళకి ఈ బంగారం ఆశ చూపించి ఈ ఫలానా మైసూర్ దగ్గర మేము మా పొలంలో పని చేసుకుంటుంటే మాకు లంకె బిందెలు దొరికాయి, బంగారం దొరికింది, ఆ బంగారం ఎలా అమ్ముకోవాలో మాకు తెలియదు అని చెప్పి ఒక మాయమాటలు చెప్పి అందులో వీళ్ళ దగ్గర పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కొంచెం నమ్మకం కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఆ నమ్మకాన్ని ఆసరా చేసుకొని వీళ్ళకి ఈ బంగారం అనేది ఆశ చూపించి ట్రాప్లోకి లాగుతారు. ట్రాప్లోకి లాగినప్పుడు నిజంగానే కొంత బంగారు కనికట్టు అంటాం మనం, కనికట్టు చేసినట్లు చూపించి ఒక 2-3 అక్కడ చూపించిన మన దీన్ని గొలుసుల్లో బాల్స్ లాంటివి ఇస్తారు మన చేతికి, నిజం బంగారే కొంచెం ఇస్తారు. అది తీసుకెళ్ళి పాపం ఈయన చెక్ చేసుకున్నప్పుడు అది నిజంగా 99% బంగారం, 24 క్యారెట్ గోల్డ్ అనుకుంటారు. అనుకొని ఇంకా ఎక్కువ కొనడానికి అప్రూవల్ తీసుకోవడానికి వీళ్ళకి డబ్బు అంతా కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఒక చోటుకి రమ్మంటారు. ఆ చోటుకి రమ్మన్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళని మళ్ళీ బెదిరించి చంపేస్తామని చెప్పి రకరకాల భయం చూపించి దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ అంతా లాక్కొని పరారీ అయిపోతారు. మదనపల్లి డిఎస్పీ గారు, అక్కడ క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. నేను ఇంకొకసారి వాళ్ళందరినీ అభినందిస్తున్నాము. ఇట్లా ఒక బ్లైండ్ కేసు, కంప్లైనెంట్ కూడా ఇబ్బంది పడుతున్న కేసు నుంచి తీసుకొచ్చి డిటెక్ట్ చేసి ఆ అమౌంట్ని కూడా రికవర్ చేయడం అంటే చాలా హార్డ్ వర్క్ చేసి చాలా రోజులు వర్కౌట్ చేసుకొని దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో నవంబర్ 18వ తేదీన అంతర్జాతీయ విద్యా ప్రదర్శన రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లియో గ్లోబల్ ఓవర్సీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం మురళీధర్, లియో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ప్రసన్నలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, యూరోప్ వంటి దేశాల నుండి ప్రతినిధులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని అన్నారు. ఈ అంతర్జాతీయ విద్యా ప్రదర్శనలో విద్యార్థుల భవిష్యత్తుకు మెరుగైన అవకాశాలను అందించడానికి ఉపయోగపడుతుందని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడి కోర్సులు, అర్హతలు, స్కాలర్షిప్, వీసా ప్రక్రియల గురించి వివరంగా తెలుసుకోవచ్చునని అన్నారు. మా కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు, మేనేజ్మెంట్ విద్యార్థులకు మరియు పరిసరాల్లో ఉన్నటువంటి కాలేజీలో చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా రాబోయే సోమవారం అనగా 18-11-24న లియో గ్లోబల్ ఓవర్సీస్ వారిచే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది జరగబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం వరకు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ అవైలబుల్గా ఉంటారు. సో ఈ యొక్క అవకాశాన్ని
కాలేజీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు విచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను. లియో గ్లోబల్ ఓవర్సీస్ యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐర్లాండ్, యూరోప్, దుబాయ్ అండ్ మాల్టా. సో ఈ కంట్రీస్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ నిమిత్తమై ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వారు వచ్చి తెలుసుకోవచ్చు. పేరు కూడా రిజిస్టర్ చేసుకున్నట్టయితే వారి యొక్క మెయిల్ ఐడీస్కి వాళ్ళ యొక్క యూఆర్ఎల్స్కి పంపించబడతాయి. సో దాంతో వాటితో కనెక్టివిటీ ఉంచి అడ్మిషన్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ వచ్చే 30+ యూనివర్సిటీస్ కాకుండా రిమైనింగ్ యూనివర్సిటీస్ గురించి, రిమైనింగ్ డెస్టినేషన్స్ గురించి మేము ఆల్ ఓవర్ 30+ డెస్టినేషన్స్ అంటే యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా 30+ యూనివర్సిటీస్కి ప్రాసెస్ చేస్తాము. సో ఏ డెస్టినేషన్స్ గురించి అయినా సరే ఇప్పుడు ఈ క్యాంపస్లో అవైలబుల్గా ఉండేటటువంటి యూనివర్సిటీస్ కాకుండా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మా కౌన్సిలర్స్, ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అవైలబుల్గా ఉండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఈ ప్రోగ్రామ్ యూనిక్ ఇన్ ఇట్స్ కైండ్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ 1 కంట్రీ అండి, యూకే నుంచి ఆల్ ఓవర్ 11 యూనివర్సిటీస్ వస్తున్నాయి, యూఎస్ఏ నుంచి ఒక 7 యూనివర్సిటీస్, జర్మనీ నుంచి, ఐర్లాండ్ నుంచి అన్ని డెస్టినేషన్స్ కూడా రిప్రజెంటేటివ్స్ కూడా ఈ ఈవెంట్లో దే ఆర్ టేకింగ్ పార్ట్ అండి. సో ఇది మంచి అవకాశం కాబట్టి స్టూడెంట్స్కి, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అరౌండ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల మరియు లియో గ్లోబల్ కన్సల్టెన్సీ వాళ్ళు సంయుక్తంగా ఈ ఫెయిర్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఫెయిర్లో భాగంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ డైరెక్ట్గా కళాశాలకు రావడం జరుగుతుంది. విద్యార్థులు ఏ దేశానికి సంబంధించిన, ఏ యూనివర్సిటీలో ఏ స్పెషలైజేషన్స్ కావాల్సిన ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, వీళ్ళకి స్కాలర్షిప్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా, వీసా ప్రాసెస్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి వస్తాయి, తదితర సందేహాలు, వాటి ప్రాసెస్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఆ రోజు పిల్లలకి షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో 2019-22 విద్యా సంవత్సరం యూజీ మరియు 2020-22 విద్యా సంవత్సరం పీజీ స్నాతకోత్సవం కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి సుధాకర్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో స్నాతకోత్సవం ఒక గొప్ప కార్యక్రమం అని అన్నారు. సిఆర్ విద్యా సంస్థలు గత పాలకవర్గ అధ్యక్షులైన స్వర్గీయ అల్లూరి బాపినీడు నుండి ప్రస్తుత పాలకవర్గ అధ్యక్షులైన డాక్టర్ అల్లూరి ఇంద్రకుమార్ ఆధ్వర్యంలో ఎంతో దినదినాభివృద్ధి చెందడం స్వయంగా తామందరం చూసి ఆనందిస్తున్నామని, రాబోయే కాలంలో సిఆర్ విద్యా సంస్థలు విశ్వవిద్యాలయంగా ఎదగబోతున్నాయని, అందుకు కారకులైన పాలకవర్గ సభ్యులకు మరియు ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ఆయన అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బంగారు, వెండి పతకాలు, డిగ్రీ పట్టాను పొందిన విద్యార్థులను అభినందించారు. అలాగే ఈ డిగ్రీ పట్టా పొందిన వారు వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబ, కాలేజీ అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన అభిలషించారు. ఈ కార్యక్రమంలో సిఆర్ రెడ్డి విద్యా సంస్థల అధ్యక్షులైన డాక్టర్ అల్లూరి ఇంద్రకుమార్ మాట్లాడుతూ వ్యక్తిగత క్రమశిక్షణ ఉంటేనే విద్యార్థి తన కలలను సాకారం చేసుకోగలడని, దీనికి క్యారెక్టర్, కమిట్మెంట్, కమ్యూనికేషన్ దోహదం చేస్తాయని అన్నారు. తల్లిదండ్రుల కళలను నిజం చేయాలని, నూతన విషయాలను కనుగొనడంలో ఆసక్తి కలిగి ఉండాలని, అవకాశాలు, నైపుణ్యాల ద్వారా మాత్రమే అందిపుచ్చుకోగలరని, ఈ విద్యా సంస్థ ఎప్పుడూ అందుకు వారికి అందుబాటులో ఉంటుందని, దానిని వారు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల సమగ్ర వికాసానికి అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో 77 సంవత్సరాలకు పైగా పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న కళాశాల సిఆర్ రెడ్డి కళాశాల అని, వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిందని, 1987 నుండి స్వయం ప్రతిపత్తి, ISO 901 సర్టిఫికెట్ కలిగి ఉందని, ఈ గ్రాడ్యుయేట్ డేలో ప్రతిభ కనబరిచిన 36 మందిలో యూజీ 18 మరియు పీజీ 18 మంది విద్యార్థులు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ పొందారని, అలాగే యూజీలో
657 మంది విద్యార్థులు, పీజీలో 230 మంది విద్యార్థులు పట్టాలు పొందారని కళాశాల రిపోర్ట్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులైన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి సుధాకర్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఆర్ఆర్ విద్యా సంస్థల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వివి బాలకృష్ణారావు, ఏవి సుబ్రహ్మణ్యం, కోశాధికారి చిట్టూరి జానకి రామయ్య, జాయింట్ సెక్రటరీలు కొడాలి వెంకట సుబ్బారావు, వల్లభనేని శ్రీకృష్ణ, యూజీ కోర్సెస్ కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్, పీజీ కోర్సెస్ కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ కరస్పాండెంట్ కలగర శివరామకృష్ణ ప్రసాద్, నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ పి శ్రీరంగం, పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ వంకినేని రఘు, వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు, పీజీ డైరెక్టర్ డాక్టర్ విఆర్ఎస్ బాబు యలమత్తి, ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ ఎన్ శ్రీనివాసరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బీవీఆర్డి ఫణికుమార్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కె ఆనందరావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. 6th విజువల్. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగనరసింహారావు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కమిషనర్లకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా పన్నుల వసూళ్లు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, నిబంధనల అమలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రీజనల్ డైరెక్టర్ నాగనరసింహారావు మాట్లాడుతూ, మున్సిపాలిటీల ద్వారా మెరుగైన సదుపాయాలు కల్పించాలంటే ప్రజల నుండి పూర్తి స్థాయిలో సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రధానంగా నీటి పన్ను వసూళ్లు సక్రమంగా జరగడం లేదని తమ దృష్టికి వచ్చిందని, ప్రజలు సహకరించి చెల్లింపులు చేయాలని అన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, దీనిపై కమిషనర్ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు రోడ్లు, లైట్లు, ఇతర సదుపాయాలు కల్పించాలంటే ట్యాక్స్ వసూళ్లలో ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, చింతలపూడి మున్సిపల్ కమిషనర్ టి పావని, జంగారెడ్డిగూడెం కమిషనర్ కె వెంకటరమణ, నూజివీడు కమిషనర్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ ఏలూరు ఎస్టూడా took initiative in the year 1944. This college was inaugurated on 14th July 1945 by Katamanchi Ramalingareddy garu, a distinguished educationist and also the great vice chancellor to a great university, Andhra University. First vice chancellor of Andhra University. This college was named after Sir C.R. Reddy College. Late Sri Alluri Bapureddy garu, the great visionary and educationist who made a remarkable service to this great institution. Under his leadership, this institution spread into various institutions. I know C.R. Reddy College of Engineering, C.R. Reddy College of Education, C.R. Reddy Public School, C.R. Reddy Polytechnic and other institutions, C.R. Reddy College for Women. Good morning. Good morning everyone. A hearty welcome to our Honorable Registrar Professor G. Sudhakar garu of Agricultural University, member of the Management Committee, C.R. Reddy Education Institutions, members of the alumnus of C.R. Reddy College, and on behalf of the Management Committee, I extend a warmest welcome and congratulations to all the graduates and postgraduates on your academic success. Your dedication and hard work have led to a remarkable achievement. We take immense pride in your success and are thrilled to witness the growth of the C.R. Reddy institutions, talented individuals. We wish you all the best for your future endeavors and look forward to your continued association with our matter. Hearty congratulations. I give it a privilege to welcome you all to the graduation day 2024 of Sir C.R. Reddy Autonomous College, Eluru. It gives me an immense pleasure to be associated
with this occasion of great academic excellence. This institution of national reputation was established on 4th July 1945. Since then, the visionary leadership and dedicated faculty succeeded in putting the right kind of administration, infrastructure, learning resources, etc. in place to make sure that quality education is offered to the stakeholders. Our college caters to the need of educational needs of first generation students belonging to socially and economically weaker sections of the society. You embarked on this new chapter. Remember that knowledge and skills you have acquired will serve as a foundation for your future success. I offer my heartfelt blessings and best wishes for your continued growth, prosperity and fulfillment. Thank you very much. This graduation ceremony of 2024. All the best for a happy, healthy and prosperous future which your career takes you in future. Once again, I congratulate to all the undergraduates and your academic success. Thank you. Today marks a significant milestone in your academic journey. As we celebrate this achievement, I would like to share a quote from Eleanor Roosevelt. The future belongs to those who believe in the beauty of their dreams. Let us begin this momentous occasion by invoking the blessings of the Almighty. I invite our students to lead us in a prayer. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కమిషనర్లకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా పన్నుల వసూళ్లు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, నిబంధనల అమలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు మాట్లాడుతూ మున్సిపాలిటీల ద్వారా మెరుగైన సదుపాయాలు కల్పించాలంటే ప్రజల నుండి పూర్తి స్థాయిలో సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రధానంగా నీటి పన్ను వసూళ్లు సక్రమంగా జరగడం లేదని తమ దృష్టికి వచ్చిందని, ప్రజలు సహకరించి చెల్లింపులు చేయాలని అన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, దీనిపై కమిషనర్ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు రోడ్లు, లైట్లు, ఇతర సదుపాయాలు కల్పించాలంటే ట్యాక్స్ వసూళ్లలో ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, చింతలపూడి మున్సిపల్ కమిషనర్ టి పావని, జంగారెడ్డిగూడెం కమిషనర్ కె వెంకటరమణ, నూజివీడు కమిషనర్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం అండ్ చింతలపూడి నగర పంచాయతీ సంబంధించి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నా కింద మొత్తం 7 జిల్లాలు ఉంటాయి. సో 7 జిల్లాల్లో 4 జిల్లాలు రివ్యూస్ అయినాయి. ఇది 5వ జిల్లా. ఇంకో 2 జిల్లాలు ఉన్నాయి, ఎన్టీఆర్ జిల్లా అండ్ కృష్ణా జిల్లా. సో దీనికి సంబంధించి యూఎల్బీస్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి రూల్స్ ఇంప్లిమెంటేషన్ కానీ ఉంది. ఇవన్నీ కూడా రివ్యూ చేయడానికి సంబంధించి, అదేవిధంగా అదర్ ఇష్యూస్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ సపోజ్ యానిమల్ బర్త్ కంట్రోల్ సంబంధించి, డాగ్ ఆపరేషన్ సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇంకా ఏడీపీస్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, హాట్ హోల్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. లాస్ట్ టైం నేను ఏలూరు వచ్చినప్పుడు కొంత శానిటేషన్ పరమైనటువంటి డంపింగ్ యార్డులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అది కమిషనర్ దృష్టికి, అదేవిధంగా అడిషనల్ కమిషనరు వెల్త్ దృష్టికి కూడా చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద కమిషనర్ గారు కూడా చాలా వర్కౌట్ చేస్తున్నారు. ఇష్యూస్ అంటే మనకి ట్యాక్స్ కలెక్షన్స్ కొంత పూర్గా ఉన్నాయండి. వాటర్ ఛార్జెస్ అయితే చాలా పూర్గా ఉంది. అదేవిధంగా యానిమల్ బర్త్ కంట్రోల్ సంబంధించినటువంటి డాగ్ ఆపరేషన్స్ కూడా ఎక్కడ జరగడం లేదు. దానికి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించి ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారము, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము వేస్ట్ అంతా ఊరికే డంప్ చేయడానికి లేదు. తడి చెత్త, పొడి చెత్త కింద విభజించి దాన్ని ప్రాసెసింగ్ చేసి అల్టిమేట్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ కూడా ఎస్టీపీస్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలి. దానికి సంబంధించిన ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దీని మీద కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి గౌరవ
ముఖ్యమంత్రి గారి నుంచి కానీ అంతా కూడా డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో ఫర్దర్గా ప్రాసెస్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి, రెవెన్యూ కలెక్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఈ టీమ్స్ వేసి సెంట్రల్ స్టాఫ్ని దీనికి ఉపయోగించుకోవచ్చు. టీమ్స్ వేసి దీని మీద రెవెన్యూ లీకేజెస్ ఎక్కడైతే ఉన్నాయో ప్రాపర్ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, డినోమినేటెడ్ కానీ షాప్ రూమ్స్ సంబంధించి కానీ ఇదంతా కూడా రెక్టిఫై చేసి ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ అయినప్పుడు మాత్రమే అర్బన్ లోకల్ బాడీస్కి రేపొద్దు ఏ ఖర్చు పెట్టాలన్నా, ఏ డెవలప్మెంట్ చేయాలన్నా, ఏ మెయింటైన్ చేయాలన్నా అవకాశం ఉంటుంది. మిగతా కమిషన్స్ కూడా చెప్తున్నాము. సో దీన్నే ఇక్కడ 9 రకాలైనటువంటి సెక్రటరీస్ ఉన్నారు. వీళ్ళ టీమ్స్ కింద కాన్స్టిట్యూట్ చేసి సర్వే చేసుకుని ఎక్కడెక్కడైతే రెవెన్యూ లీకేజెస్ ఉన్నాయో ఆ రెవెన్యూ లీకేజెస్ని వాటర్ సప్లైలో కానీ దీంట్లో కానీ అనాథరైజ్డ్ ట్యాప్ కనెక్షన్స్ దాన్ని కూడా రెగ్యులేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తే అర్బన్ లోకల్ బాడీస్ ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ అవుతాయి. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అరుదైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆశ్రమ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ కె హనుమంతరావు తెలిపారు. పెంటపాడు మండలం ప్రకాశ్రావుపాలెం గ్రామానికి చెందిన 52 ఏళ్ల మహిళకు ప్యాంక్రియాస్ గ్రంథిలో కంతి ఉన్నట్లు గుర్తించిన స్థానిక వైద్యులు ఆశ్రమ హాస్పిటల్కి అత్యుత్తమ చికిత్స నిమిత్తం సూచించారని తెలిపారు. ఆశ్రమ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రో విభాగానికి చెందిన డాక్టర్ టీవీ కృష్ణవర్ధన్ని సంప్రదించగా పేషెంట్కి అవసరమైన పరీక్షలు చేసి క్లోమ గ్రంథిలో కంతి ఉన్నట్లు గుర్తించారు. ఓపెన్ విధానంలో ఆపరేషన్ చేస్తే విపరీతమైన నొప్పితో పాటు కోలుకోవడానికి సమయం పడుతుందని పేషెంట్ బంధువులకు డాక్టర్లు తెలిపారు. లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని డాక్టర్లు తెలపడంతో పేషెంట్ బంధువుల అంగీకారం మేరకు లాప్రోస్కోపిక్ విధానం ద్వారా స్క్రీన్ ప్రిజర్వింగ్ డిజిటల్ బ్యాంక్ సర్జరీ చేసినట్లు తెలిపారు. ఇటువంటి అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఏలూరు జిల్లాలోనే ప్రప్రథమంగా చేసినట్లు తెలిపారు. సో మన దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చారు. సో ఇది మేము లాప్రోస్కోపిక్ విధానంలో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాం. మామూలుగా అయితే ఇదే బయట జనరల్ సర్జరీ వాళ్ళు ఓపెన్ విధానంలో చేస్తారు, పొట్ట కోత కోసి చేస్తారు. కానీ మేము ఇక్కడైతే మొత్తం లాప్రోస్కోపిక్ విధానంలో చిన్న చిన్న ఘాట్లు పెట్టే చేయడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల మామూలుగా అయితే 5 రోజులు 6 రోజులు పడుతుంది మనిషికి తేరుకోవడానికి, తినడానికి, తన పనులు తాను చేసుకోవడానికి. కానీ లాప్రోస్కోపిక్ విధానంలో చేయడం వల్ల 2వ రోజే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. మొదటి రోజే తినడానికి మొదలుపెట్టారు, 2వ రోజు ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. అండ్ ఏ కంప్లైంట్స్ లేవు. పేషెంట్ ఈస్ వెరీ హ్యాపీ విత్ అవర్ ట్రీట్మెంట్ కంప్లీట్లీ. ఇది మేము ఆరోగ్యశ్రీలో కూడా చేస్తున్నాం అండి. రైట్ నౌ పేషెంట్ కర్ణాటక పేషెంట్, తిను కర్ణాటక నివాసి. సో ఇది ఆరోగ్యశ్రీ లేదు, బట్ దిస్ సర్జరీ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఆరోగ్యశ్రీ. అంటే ద లిస్ట్ ఈస్ క్వైట్ ఎక్స్టెన్సివ్. మైసెల్ఫ్ నేను ట్రైన్ అయింది అయితే హెపటో ప్యాంక్రియాటికోబిలియరీ అంటే లివర్, ప్యాంక్రియాస్, లివర్ ట్రాన్స్ప్లాంట్ వాటిలో నేను స్పెషల్లీ ట్రైన్డ్ ఇక్కడ. సో ఎనీ అడ్వాన్స్డ్ ఈ 3 కేసెస్కి నేనైతే చేయగలను. ఐఎమ్ వెల్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ దీస్ థింగ్స్. అది కాకుండా ఎనీ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. మామూలుగా బయట జనరల్ సర్జరీ వరకు అయితే లాప్రోస్కోపీలో గాల్ బ్లాడర్, అపెండిక్స్, కొన్ని చోట్ల హర్నియా వరకు చేస్తారు. అంతకన్నా ఎక్స్టెన్సివ్గా ఏమి ఉండవు. కానీ మన దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా ఆల్రెడీ చేస్తున్నాం ఆరోగ్యశ్రీలో. అవునండి, ఎస్. ఈ చుట్టుపక్కల డిజిటల్ ప్యాంక్రెటెక్టమీ అనే సర్జరీకి మాకు అంటే మేము చెప్పేది ఏంటంటే మామూలుగా మీరు అడిగింది డిజిటల్ ప్యాంక్రెటెక్టమీ అనేది ఇదే. చాలామంది చేస్తారు, లాప్రోస్కోపిక్ విధానంలో కూడా చేస్తారు. అది కానీ ఇది పెద్ద పెద్ద నగరాలకే. 2 స్ప్లీన్ అన్నది ఆ ప్యాంక్రియాస్కి దగ్గరలో ఉండడం వల్ల చాలామంది దీన్ని ప్రిజర్వ్ చెయ్యరు, తీసేస్తారు. కానీ స్ప్లీన్ అనే దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుందండి. సో అందుకని దాన్ని ఎప్పుడు ప్రిజర్వ్ చేయడానికే మా ఫస్ట్ ప్రయారిటీ. దానికి కొంచెం కాంపిటెన్సీ పేషెంట్స్ అని కావాలి, సర్జన్కి కావాలి. సో వీ హ్యాడ్ సక్సెస్ఫుల్లీ డన్ దిస్ థింగ్ ఫస్ట్ టైం ఇన్ ఏలూరు. పేషెంట్కి సుమారుగా 1.7 lakhs దాకా అయిందండి మొత్తం, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. బట్ ఇది ఆరోగ్యశ్రీలో అయితే పేషెంట్కి ఏమీ మేము ఛార్జ్ చేయట్లేదు. ఆరోగ్యశ్రీలో అయితే ఫ్రీ అవుతుంది మొత్తం. ఈ రకమైన గడ్డలు కొంచెం 60 ఏళ్ళు ఆ వయసు దాటిన తర్వాత కొంచెం కామన్గా వస్తుంటాయండి. సో చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఆపరేషన్ అనగానే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలి, ట్యూబులు ఎక్కువ పెడతారు, ముక్కులో ట్యూబ్ పెడతారు, అలా యూరిన్ ట్యూబ్ పెడతారు, పొట్టలో పైపులు పెడతారు అని చాలామంది భయపడుతూ ఉంటారు. చాలా మట్టుకు శాతం అది అపోహలే. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ మా హాస్పిటల్లో అయితే ఇలాంటి మేజర్ సర్జరీస్
మొత్తం లాప్రోస్కోపిక్లో చేయడానికి అనుకూలం మొత్తం. సో ఆ భయాలన్నీ ఏమీ అవసరం లేదు. ఈవిడ చెప్పినట్టుగానే 2వ రోజు కానీ 3వ రోజు కానీ పేషెంట్ని ఇంటికి పంపించి వేయడం కూడా జరుగుతుంది. చాలా మట్టుకు సార్లు ఇంటికి కూడా వెళ్ళిపోతారు ఏ ఇబ్బంది లేకుండా. సాధారణంగా 6 వారాల పాటు బరువులు ఎత్తకూడదని ఒక కండిషన్ తప్పితే వాళ్ళ ఇంటి పనులు అన్ని పనులు వాళ్ళంతటి వాళ్ళే చేసుకుంటారు. దేనికి అడ్డేం ఉండదు. తినడానికి కానీ, పనులు చేసుకోవడానికి కానీ, స్నానం చేయడానికి కానీ ఏ రకమైన అడ్డు ఉండదు. ఈవెన్ కుట్లు కూడా మేము కరిగిపోయే కుట్లే వేస్తాం. సో మళ్ళీ కుట్లు తీయించుకోవడానికి కూడా రావాలి అన్న అవసరం కూడా లేదు. ఓకే. పావులూరు సత్యవతి అండి, కర్ణాటక నుంచి వచ్చాను. నేను షుగర్ కంట్రోల్ అవ్వట్లేదని ఇక్కడ టెస్టులు చేయించుకుంటానికి వచ్చానండి. వస్తే గడ్డ ఉందని తేలింది టెస్టుల్లోనూ. చేయించేసుకోమ్మా ఆపరేషన్ అన్నారు డాక్టర్ గారు. చేయించుకుంటానండి అంటే నీకేం భయం లేదమ్మా, నేను చేస్తాను, చాలా బాగా చేస్తాను, చేయించేసుకో అన్నారు. చాలా బాగా చేశారండి. నేను 2వ రోజు ఇంటికి పంపేశారు నన్ను. నొప్పి గట్ట ఏం తెలవలేదండి, చాలా బాగా చేశారు సారు. చేసుకుంటున్నానండి. ఏంటండి చిన్న చిన్న ఘాట్లు పెట్టి చేశారండి. మనకి బేసిక్ అవసరమైన టెస్టులన్నింటినీ కూడా ఉచితంగానే చేయడం జరిగిందండి. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అవసరమైనంత వరకు, ఆపరేషన్ అవసరమైనంత వరకు మాత్రమే వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయడం జరిగింది. 9% అంతా ఆరోగ్యశ్రీలోనే అయిపోతాయండి టెస్టులతో సహా. ఆపరేషన్ ఖచ్చితంగా అవసరమైనప్పుడు పూర్తిగా అన్ని అంటే A to Z అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు కూడా ఆరోగ్యశ్రీలో చేయడమే జరుగుతుందండి. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఆదేశాలు తక్షణమే విడుదల చేయాలని, 42 రోజుల సమ్మె ఒప్పందాన్ని అమలు చేయాలని, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు, ప్రమోషన్లు, వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ 42 రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె ముగిసి నేటికి 8 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ఒప్పందం మేరకు ఏ ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రాష్ట్ర అప్పులను కారణంగా చూపడం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె విజయలక్ష్మి, జిల్లా కోశాధికారి టి మాణిక్యం, జిల్లా నాయకులు సరళ, హైమావతి, విమల, ఇందిర, భూదేవి, మరియమ్మ, సుజాత, ప్రభావతి, సరోజిని, స్వర్ణకుమారి, కవిత తదితరులు పాల్గొన్నారు. సెంటర్లో మినీ వర్క్ ఒక్కళ్ళనే చేస్తున్నామండి. అది మాకు చాలా పెద్ద భారంగా ఉందండి. ఎందుకంటే ఆయాలేక ఉదయం రాగానే 9 గంటల నుండి మధ్యాహ్నం పిల్లలకి అన్నం పెట్టి అంతవరకు 2 గంటల వరకు కూడా మాకు వంట పనులే సరిపోతున్నాయండి. మరి ఈ క్రమంలో మేము PP1, PP2 పిల్లలకి మేము ఇంకా చెప్పే టైం ఉండట్లేదండి మాకు. అందుకనే మా మినీ సెంటర్ కూడా మెయిన్ సెంటర్ చేయాలని చెప్పేసి మెయిన్ వర్కర్తో సమానంగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మాకు మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్తో సమానంగా జీతాలు ఇవ్వాలని, మెయిన్ సెంటర్గా మార్చాలని ఇటువంటి ప్రధానమైన డిమాండ్స్తో మేము ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా కూర్చోవడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది మా మినీ వర్కర్ల సమస్య. ప్రతి ఒక్కటి కూడా మాకు ఇబ్బందిగానే ఉందండి. దయచేసి మా కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం తొందరగా స్పందించేసి మాకు హెల్పర్ కావాలని మేము కోరుతున్నామండి. వర్కర్గా మేము మినీ వర్కర్గా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. కాబట్టి మా మినీ వర్కర్ సమస్యలందరూ కూడా తొందరగా గుర్తించి హెల్పర్ని ఇవ్వాలని కోరుతున్నాము. మెయిన్ వర్కర్ జీతం కూడా ఇవ్వాలండి మాకు. మీరు కొట్టి సాగు చేస్తున్నారు. మీకు ప్రభుత్వం చాలా మిమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. మా ప్రభుత్వం రాగానే మేము మీకు ఎంతకంత న్యాయం చేస్తాము, మీ హెల్పర్స్ ఇస్తాము, మీ జీతం పెంచుతామని మాకు చాలా హామీలు ఇచ్చారండి. ఆ హామీలు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు అసలు ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ నాయకులు మాకు స్పందించట్లేదండి. మేమేమన్నా వాళ్ళ ఆస్తులు అడుగుతున్నాం సార్, లేకపోతే మాకు ఇన్ని కోట్లు ఇవ్వండి, అన్ని కోట్లు ఇవ్వండి అని అడుగుతున్నాం సార్. మేము పనిచేసిన దానికి న్యాయమైన జీతం అడుగుతున్నాం సార్. మాకు అసలు వేసవి సెలవులు ఇవ్వరండి.
అన్ని పనులు మాతో చేయించుకుంటున్నారు కానీ మాకైతే న్యాయం చేయట్లేదు సార్. సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం సార్. పోయిన డిసెంబర్ నెలలో సమస్య పెట్టాను సార్. దాంట్లో చాలా మంది వచ్చి చాలా హామీలు ఇచ్చారు కానీ దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదండి. మా మినీ వాళ్ళకి చాలా చాలా కష్టం అవుతుంది సార్. ప్రభుత్వం స్పందించకపోతే మేమేం చేయాలి సార్? మేము వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అడగాలి సార్? ఎన్నిసార్లు అడిగాను సార్? పిల్లల్ని చూసుకోవాలి, ఆన్లైన్ వర్క్ చేయాలి, వంట చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, వాళ్ళతో బుక్స్ రాపించాలండి, అన్నీ చేయాలి, మీటింగ్లకు అటెండ్ అవ్వాలి, అన్నీ చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మా బాధలు పట్టించుకొని మాకు న్యాయం చేస్తే వాళ్ళకు రుణపడి ఉంటాం సార్. స్వామి శరణం అయ్యప్ప శరణం నామస్మరణాలతో ఏలూరు ఎన్ఆర్పేట మారుమ్రోగింది. ఎన్ఆర్పేటలోని బొర్రా మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణలో డాక్టర్ మురళీకృష్ణ నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వామి తడికిమళ్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు సుబ్బరాజు తదితరులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తి శ్రద్ధ విశ్వాసాల స్వామి మీ కోరికలు ఉన్నాయి చెప్పుకున్న లెగిస్తే మీకు కనపడదు. అందుకని అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత వేడుకగా జరగడం ముఖ్యంగా కారణం నేను ఒకటి చెప్తాను. మన బొర్రా మురళీకృష్ణ గారు, వారి సతీమణి అనూష గారు, వారి బాబుకి పోయిన సంవత్సరం ఒంట్లో బాగోకపోతే అయ్యప్ప స్వామికి దండం పెట్టుకున్నారు. దండం పెట్టుకుంటే స్వామివారు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఒకటి చెప్తున్నా మీకు, ఇందాక అదే చెప్పా, మాల్లో ఉంటేనే కాదు సివిల్లో ఉన్నా కూడా భక్తి విశ్వాసం శ్రద్ధ భయం అనేది ఉంటే భగవంతుడు అక్కడే ఉంటారు. వాళ్ళు సివిల్లో ఉన్న దేవుని మొక్కుకున్నారు. దేవుడు వాళ్ళ మొరణ ఆలకించి వాళ్ళ కుమారుడికి ఆరోగ్యం ప్రసవి వాళ్ళ పిల్లడు చక్కగా చదువుకుంటున్నాడు. దానికోసం స్వామిని మర్చిపోకూడదని ఈ సంవత్సరం నన్ను ఇలాగా స్వామి ఇలా ఉంది ఏంటని అన్నారు. సరే రేపైతే నాకు ఖాళీ లేదమ్మా అంటే పాప మీ ఇష్టం అని అన్నారు. అనుకోకుండా శనివారం ఇవాళ బ్రహ్మాండమైన రోజు. ఇవాళ ఎందుకునంటే అమ్మ ఇవాళ పాడ్యమి, నిజంగా నెల పొడుపు పౌర్ణమి తర్వాత పాడ్యమి చాలా పవర్ఫుల్. అలాగే భరణి నక్షత్రం, అలాగే భరణి నక్షత్రం అన్ని రకాలుగా కూడా స్థిరవాసనం, వెంకటేశ్వర స్వామి ప్రీతైన రోజు. ఈ రోజు ఇక్కడ చక్కగా 11 ద్రవ్యములతో అభిషేకములు, స్వామివారికి పుష్పాభిషేకం, అయ్యప్ప స్వామి పడిపాట, స్వాముల యొక్క గానామృతంతో ఈ యొక్క బిల్డింగే కాదు ఈ ఎన్ఆర్పేట మొత్తం కూడా దద్దరిల్లిందంటానికి ఆశ్చర్యపడక్కర్లేదు. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన మన డాక్టర్ గారికి ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చెయ్యాలనుకున్నారు కాబట్టే ఇంత విజయవంతమైంది. ఇవాళ జరిగిన భజన నిజంగా రికార్డింగ్ అంటే ఒక 10,000 మంది భజన అనుకుంటారు. అంతా కలిపితే ఇక్కడ 60 మంది కూడా లేవు. కానీ 60 మంది భజన 10,000 మంది భజన వినపడటానికి కారణం వాళ్ళకున్న అన్నదాన ప్రభు భార్య భర్తలకున్న శ్రద్ధ, భగవంతుడి మీద ఉన్న విశ్వాసం ఇవాళ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేయించింది. మరి వారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కాపాడి రక్షించి అష్టైశ్వర్యంలో ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇలాంటి ఈ కార్యక్రమాలు ఎన్నో చేయాలని, అలాగే వాళ్ళ హాస్పిటల్లో చేరిన ప్రతి పేషెంట్ కూడా ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళి వాళ్ళని తలుచుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ఇచ్చిన హామీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న ఏలూరు కలెక్టరేట్ ముందు జరుగుతున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వ్యవసాయ నష్టాలతో అప్పుల పాలై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన
ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అప్పులతో ఆత్మహత్య చేసుకున్న రైతు, కౌలు రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని అన్నారు. 26న జరిగే కలెక్టరేట్ మహాధర్నా విజయవంతం కోరుతూ జిల్లా వ్యాప్తంగా కరపత్రాలు పంపిణీ, గ్రూపు సమావేశాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పి దావీదు, కె జగదీష్, బొడ్డు చింతయ్య, పి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. సోదరులకు అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఈ సమస్య పరిష్కారం అనే వరకు చిన్న చిన్న తేడా పడతాయి, అవన్నీ పక్కన పెట్టండి. మనం మన కుటుంబాలన్నీ కూడా అలాగే కంటిన్యూ ఎలా వచ్చి అందరికీ ఫోటో తీయమంటారా? ఫోటో తీసాక తీసాను. అందరూ మామూలు వీడియో అందుకోసం అది చూడాలి. అయితే 26వ తారీఖున మనం దేశవ్యాప్తంగా సరైన పరిహారం కావాలి. ఎట్లాంటి అనేక డిమాండ్స్ బట్టి రేపు 26వ తారీఖు ధర్నా జరుగుతాం. కాబట్టి ఆ ధర్నాలో కూడా మనం కూడా మన గ్రామంలో ఎంతమంది పాల్గొవాలి. సరే, దానికి సంబంధించిన పత్రాలు వస్తే కూడా కనిపిస్తుంది. అదే విషయం. ఏం చేస్తే రేపు మనకి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే తక్కువ మంది కాబట్టి ఎక్కువ మంది మనకు అనేది విషయం. రెండో మన చుట్టూ బలం కూడా లేదు. అంటే మనకేంటంటే మా ఆర్గనైజేషన్ బలంగా ఉన్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. అది లేనప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. హాస్పిటల్ చూడండి, చాలా పట్టుదల సాధించు. 26వ తారీఖున రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతూ ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి 24, 5వ తారీఖు వరకు కూడా అన్ని గ్రామాన్ని కూడా విస్తృతమైన ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రధానంగా రైతాంగానికి మద్దతు ధరలు చట్టం తీసుకురావాలని, అట్లాగే రుణ విమోచన చట్టం తీసుకురావాలని, రైతుల యొక్క రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. అంటే రైతాంగం, కార్మికుల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక నోటీసులు కూడా ఈ సందర్భంగా జారీ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతాంగం, కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఇవాళ పేదలు, రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఆ భూ సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. ఇవాళ కోర్టుల పేరుతో దీర్ఘకాలం పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. అంతేకాకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ ఇతర అనేక భూ సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం కావడం లేదు. కాబట్టి భూ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పేసి కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే మండవల్లి మండలం సెంగల్పూడి గ్రామంలో దళితుల యొక్క సొసైటీ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దళితులకి తిరిగి అప్పగించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ జిల్లాలో విస్తృతంగా వరి కోతలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అతి తక్కువగా ధాన్యం అమ్ముకుని రైతులు నష్టపోతూ ఉన్నారు. తేమ శాతం పేరుతో రైతులు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ మిల్లుల దగ్గర కూడా ధాన్యం అన్లోడ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి ధాన్యం కూడా సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఇన్సూరెన్స్ ఏదైతే పంటల బీమా ఏదైతే ఉందో ఆ పంటల బీమా రేపు రబీ నుంచి ఇవాళ రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. మరి ఇప్పటివరకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతాంగ యొక్క సమస్యల్ని, కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేసి ఆదుకోవాలి. లేని పక్షంలో 26వ తారీఖున జరుగుతున్న మహాధర్నాలో రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొవలసిందిగా కోరుతాము. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని శాఖ గ్రంథాలయ చైర్మన్ షేక్ ఇబ్రహీం అన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సమాజంలో జర్నలిస్టుల పాత్ర అనే అంశంపై ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అబ్దుల్ కలాం జీవిత విశేషాలపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఎస్ రంగనాథన్, పాతూరు నాగభూషణం, అయ్యంకి వెంకటరమణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల పాత్ర, ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ రామకృష్ణ, ఉపాధ్యాయులు బిరుదుగడ్డ నాగేశ్వరరావు, వ్యాపారవేత్త కొండూరు రాజా, శాఖ గ్రంథాలయ కమిటీ సభ్యులు కొండూరు రామకృష్ణ, టీవీఎస్ రాజు, వీరమల్ల మధు, సుకన్య, సిహెచ్ వెంకటరమణ, విద్యార్థులు పాల్గొన్నారు. అది ఎవరికి అనుకూలంగా వాళ్ళు పదాలు జలాలు ఉంటాయి ఒకసారి ఆలోచించాలి. మరి వాళ్ళ 2 పత్రికల దినోత్సవం అంటే వాస్తవంగా పాత్రికేయులు మన అందరం పిలిచి కూర్చోబెట్టాలి. పాత్రికేయ మిత్రులు ఈ కార్యక్రమం నిర్వహించుకుని కాస్తంత పెద్దలు గౌరవించి వాళ్ళని పిలిచి వాళ్ళ చేసి సందేహించుకోవటం అది పాత్రికేయుల సాంప్రదాయం.
కానీ దానికి భిన్నంగా అంటే ఏదో తేడా ఏం కాదు, మేమే వాళ్ళని పిలిచి ఈ కార్యక్రమం పిలిచి అందరికీ మాస్టర్ మెసేజ్ పెట్టాడు, మా మధు పెట్టాడు, ఫోన్ చేసి మాట్లాడు. కానీ ఎవరు రామని ఎందుకంటే పత్రికలను బట్టే విలేకరులు కూడా ఎవరు ఇస్తారంటారు. ఇవాళ పత్రికలు అంశాల ద్వారా అనేక మంది చదివి మాస్టర్ చెప్పినట్టుగా మేధావులుగా వారి యొక్క పాఠ్యాంశాల్లో ఈ పత్రికలో వచ్చిన అంశాలను చేర్చుకుని విద్యార్థుల్ని మరి తీర్చిదిద్దినటువంటి ఘనత ఆ పత్రికల ద్వారా వచ్చిందని మాస్టర్ ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ కొంతమంది పత్రికలు ఉన్నారు, మీరు గమనించండి. ఏ పత్రిక అయినా అంటే కొంతమంది మేధావులు ఉన్న పత్రికలు, అందులో విశాలాంధ్ర ప్రజాశక్తిలో సుదీర్ఘకాలం పనిచేసి, ఎందుకంటే మా విశాలాంధ్ర మా పార్టీ పరిస్థితి తెలుసు, మనకి బాగా ఎడిటర్గా వచ్చేవాడు ఇస్తే 4,000 5,000 ఇస్తారు. అదే మిగతా పత్రికలు అయితే 25,000 30,000 40,000 ఇస్తారు, కారు ఇస్తారు. అంచేత ఇక్కడ ఈ 2 పత్రికల్లో 5 ఏళ్ళు 6 ఏళ్ళు పొందే శిక్షణ పొంది అందరికీ తెలిసిన విషయమే, పత్రికలు మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా ప్రభుత్వాలు ఊహించినాయి. కానీ మరోసారి దురదృష్టం ఏంటంటే అన్ని వ్యవస్థలకి చెడుగా జరిగినట్టుగానే అంత మంచి ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఆడతాలు కూడా పక్క నుంచి వస్తూ ఉంటాయి. పత్రికలే నాయకులు సృష్టించినాయి, నాయకులు తయారు చేసినాయి, ఆ నాయకులే మన స్వతంత్ర పోరాటం మన ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. అనేక డెవలప్మెంట్లకి పత్రికలు పరోక్షంగా ఎన్నుముకలాగా ఉన్న వ్యవస్థ నుంచి. తూర్పుగోదావరి జిల్లా గోపాల్పురం పరిసర ప్రాంతాల్లో సంచలనం సృష్టించిన సాగిపాడు రాబరీ కేసును పోలీసులు ఛేదించారు. గ్రామంలో ఓ ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉన్న 2 మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి 40 కాసుల బంగారం, 3,50,000 రూపాయల నగదు, వెండి వస్తువులు దొంగతనానికి పాల్పడ్డ 2 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి చోరీ చేసిన సొత్తును, బంగారాన్ని రికవరీ చేశారు. గోపాల్పురం మండలం సాగిపాడు గ్రామానికి చెందిన బమ్మిడిపాటి శారద మరియు గరిమెళ్ల సూర్యకాంతం అనేవారు తమ ఇంట్లో ఒంటరిగా ఉండగా మాస్క్ మరియు టోపీలు ధరించిన 2 దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశించి మహిళలిద్దరినీ తలపై తీవ్రంగా గాయపరిచి ఇంట్లోని కుర్చీలకు కట్టివేసి బంగారం మరియు నగదు, వెండి వస్తువులు చోరీ చేసి తీసుకుపోయారని శారదిచ్చిన ఫిర్యాదు మేరకు గోపాల్పురం పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టామని, 2 నిందితులకు సహకరించిన కేసులో A1 నిందితుడు షేక్ అబ్దుల్లాను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారని, A2, A3లను గోపాల్పురం శివార్లోని దొండపూడి రోడ్లో అరెస్ట్ చేసి కొవ్వూరు కోర్టులో హాజరుపరుస్తామని దేవరపల్లి సిఐ నాగేశ్వరరావు నాయక్ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కర్రి సతీష్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు వి నాగేశ్వర నాయక్, నేను తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ఇన్స్పెక్టర్ని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టక కారణం, ఈ నెల అంటే నవంబర్ నెల 2వ తారీఖు సాయంత్రం రాత్రి సుమారు 7-8 గంటల మధ్యలో గోపాల్పురం మండలం సాగిపాడు అనే విలేజ్, అంటే దొండపూడి దగ్గరలో ఉంటుంది, సాగిపాడు అనే విలేజ్లో ఒక ఇంట్లో 2 మహిళలు, ఒక ఆవిడ సుమారు 40 సంవత్సరాలు, ఇంకో ఆవిడ 80 సంవత్సరాలు, 2 మహిళల మీద దాడి చేసి తీవ్రంగా తల మీద రాడ్డుతో దాడి చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారపు వాళ్ళని బెదిరించి కట్టేసేసి బంగారపు వస్తువులు, వెండి వస్తువులు, కొంత డబ్బు దోచుకెళ్ళినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే గోపాల్పురం ఎస్ఐ గారు ముందుగా సీన్కి వెళ్ళారు. తర్వాత మా ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు అందరూ ఆ సాగిపాడు సీన్ విజిట్ చేయడం, మేము అన్ని కోణాల్లో ఈ దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. 24 అవర్స్లో మాకు నేరం ఎవరు చేశారు అనే క్లూ అయితే వచ్చింది. ఎవరు చేసి ఉండొచ్చు అనే పాత నేరస్తులందరినీ, మాకున్న ఇన్వెస్టిగేషన్ టీమ్స్, మాకున్న ఎక్స్పీరియన్స్, పాత నేరస్తులందరినీ ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే ఎవరెవరు చేశారనే ఒక క్లూ రావడం జరిగింది. ఆ క్లూలో భాగంగా నిన్న 14వ తారీఖు జంగారెడ్డిగూడెం పోలీసులు చీకట్ల సతీష్ అనే ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడిని అరెస్ట్ చేయడం జరిగింది. చీకట్ల సతీష్, దీంట్లో ఈ కేసులో అతను ప్రధాన నిందితుడు. అతని తర్వాత మేము నిన్న సాయంత్రం సుమారు 5-6 గంటల మధ్యలో గుడ్డిగూడెం వెళ్ళే దారిలో కనకదుర్గం టెంపుల్ ఉంది, అక్కడ మిగతా ఇద్దరిని మొత్తం ఈ కేసులో 3, 2 అయితే సీన్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశాడు. ఒకడు మాత్రం కాపలా ఉంటూ ఆ ఇల్లు చూపించడం, సలహా ఇవ్వటం, సూచనలు ఇవ్వటం, ఈ ఏరియా అతను జరిగింది. దాంట్లో ఈ కేసులో మొత్తం పాత్రదారులు 3. ఒకడు A1 చీకట్ల సతీష్, 2 A2 షేక్ బాదుల్లా షరీఫ్ అని, A3 నక్కా కిషోర్ బాబు. దీంట్లో A1, A2 చీకట్ల సతీష్ను షేక్ అబ్దుల్ అనే వీళ్ళిద్దరూ సీన్లో పాల్గొనడం జరిగింది. A1ని చీకట్ల సతీష్ని జంగాడ పోలీసులు అరెస్ట్ చేయగా A2, A3ని నిన్న సాయంత్రం మేము గోపాల్పురం అవుట్స్కట్స్ గుడ్డిగూడెం రోడ్లో అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ కేసులో దాదాపుగా సుమారు 40 కాసుల పైన బంగారపు వస్తువులు, దాదాపు 4.5 కేజీల వెండి వస్తువులు, 3 లక్షల రూపాయల వరకు డబ్బు ఈ దొంగలు దోచుకెళ్ళటం జరిగింది. దాదాపుగా 40 కాసులు బంగారపు వస్తువులు, వెండి, డబ్బు మొత్తం రికవరీ చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పోలీసులు మేము అందరం కలిపి దాదాపు ఈ కేసులో పూర్తి స్థాయిలో రికవరీ చేయడం కూడా జరిగింది. ఈ కేసులో ఒక ముద్దాయి A1 ముద్దాయి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, చీకట్ల సతీష్. A2, A3ని ఇప్పుడు కొవ్వూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఏలూరు జిల్లా కాంవర్కోట ప్రపంచ ప్రసిద్ధి చెందిన గుంటుపల్లి బౌద్ధాలయాల మార్గంలో ఎండిపోయి ఉన్న చెట్లు ప్రమాదంగా మారాయని గుంటుపల్లి సర్పంచ్ దాసు దృష్టికి మరియు అధికారుల దృష్టికి సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్లు మధు తీసుకువెళ్లడం జరిగింది. ప్రమాదాన్ని నివారించడానికి వెనువెంటనే సర్పంచ్ దాసు స్పందించి గుంటుపల్లి బౌద్ధాలయాల దారిలో ఎండిపోయి ఉన్న 3 చెట్లను ప్రొక్లైనర్తో తొలగించారు. శని, ఆదివారాలతో పాటు కార్తీక 3వ సోమవారం గుంటుపల్లికి భక్తులు మరియు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో ప్రమాదాల నివారణ కోసం వెనువెంటనే చర్యలు తీసుకున్న సర్పంచ్ దాస్కు ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, టీవీఎస్ రాజు, పర్యాటకులు, గ్రామస్తులు ధన్యవాదాలను తెలియజేశారు. ప్రసిద్ధిగాంచిన బౌద్ధరామ కేంద్రాన్ని చూడటానికి దేశం నుంచి నలుమూలలా ఈ కార్తీక మాసంలో ఎక్కువ మంది వస్తుంటారు. మన రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ బౌద్ధ గృహాలను దర్శించి ఆనాటి వేంగీరాజులు నిర్మించినటువంటి ఈ కట్టడాలను, బౌద్ధ గృహాలను సందర్శించి ఈ ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం మరి ఇక్కడ ఎండి పడిపోయినటువంటి చెట్లు, ఆ చెట్ల మూలంగా వచ్చే పర్యాటకులకి కాస్త ఇబ్బందిగా ఉంటుందని సహాయ ఫౌండేషన్ ట్రస్టుగా మేము మరి స్థానిక సర్పంచ్ గారి దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకెళ్తే వారు స్పందించి భక్తుల అక్కడ సందర్శకుల సౌకర్యార్థం ఈ చెట్లన్నీ తొలగించి ఇక్కడ కాస్తంత పర్యాటకులు తిరగటానికి, ఉండటానికి అనువైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దినందుకు మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున సర్పంచ్కి, ఈ జీలకర్రగూడెం గ్రామ ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.